క్రైస్తవులు పెద్ద పెద్ద విషయాల్లో ఓడిపోరండి, చిన్న చిన్న విషయాల్లోనే ఓడిపోతారు. ఎలాగో చెప్పనా, వాక్యం విని భయపడి పాపం చేయటం మానేసామండి, మద్యం తాగటం మానేసామండి, పాపం చేయటం మానేసాం, లోకంలో తిరగటం మానేసాం, పలానా జోదం మానేసాం, పలానా వ్యసనం మానేసాం అంటారు. మంచి విషయమే. ఈ పెద్ద పెద్ద వాటి కాడ తేలిగ్గా జయించేసి మేము అలా లేమండి ఇలా లేమండి అంటారు. కానీ చిన్న వాటి దగ్గర పడిపోతారు. సడన్గా వచ్చేది మనిషికి వచ్చినంత కోపం, సడన్గా కళ్ళల్లో అసూయ అలా కనపడతా ఉంటుంది, సడన్గా నోట్లోంచి బూతులు వచ్చేస్తూ ఉంటాయి, సడన్గా రాకూడని పదాలు మనుషులో నుంచి, చూడకూడని వాడు చూడకూడని చూడటం, వినకూడనివి వినటం. కొందరు చెవులు ఉంటాయండి, ఎప్పుడు పక్కల మీద ఉంటాయి. నేను అనుకుంటాను దేవుడు ఎప్పుడో మంచి కూడా అనుకుంటా చేసేస్తాడు వీళ్ళని అనుకుంటాను. నేను అన్న మాట ఏది నేను కావాలని ఎవరిని అన్నాను. ఖచ్చితంగా మీలో ఎవరిలోనైనా ఆ పరిస్థితి ఉంటేనే దేవుడు అలా మాట్లాడతాడు. అది కూడా నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, మీరు గమనించండి. పెద్దవాటి దగ్గర గెలిచి ఎక్కడ ఓడిపోతారంట అంటే, ఇంకో మాట చెప్పనా, యోర్దాన్ని అయితే జయించగలిగారు కానీ హాయిని కానీ ప్రమాదకరమైనవి కూడా అయ్యే. ఇంకా చెప్పనా, కొండని గుద్దుకుని యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, చిన్న రాయి తగిలి యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? కొండలు బాగానే వదిలేసాం, ప్రమాదాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి?